చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని లేఖనాలు మనకు చెప్తున్నాయి, ఆయన మన గురించి చింతించుచున్నాడు గనక. ఎవరు మన గురించి చింతిస్తున్నారు మీకు తెలుసా? నీ గురించి ఎవరు ఈ లోకంలో పట్టించుకుంటున్నారు లేదో నాకు తెలియదు. నువ్వు అనుకుంటున్నావు చాలాసార్లు, నా గురించి ఎవరు లేరంటే. నేను బిడ్డలను కన్నాను, కానీ వారు ఒకసారి వారికి ఎప్పుడైతే బిడ్డలు కలిగారో, వారికి ఎప్పుడైతే పెళ్ళయిందో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నన్ను ఒంటరి చేసేసారు. ఈ మధ్య ఒక ప్లాన్ చేస్తున్నాను నా గురించి, తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసేద్దామని. నేను వారికి అవసరం లేదు అన్న భావం ఈ ఉదయం నీకుందేమో. మరింత దిగులు పడిపోతున్నావేమో, నీరసించిపోతున్నా, బాధపడిపోతున్నాయేమో, ఏం అర్థం కావట్లేదేమో. ఏదో నీకు చెప్పనా, గొప్ప కార్యం దేవుడిని కొరకు చేస్తున్నాడు. గొప్ప నెమ్మది నువ్వు అనుభవించబోతున్నావు. దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడు. దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద మోపుతావా? బిడలు లేరేమో, బిడలు ఎంతవరకు కలగలేదేమో. నువ్వు అనుకుంటున్నాయో దేవుడు నన్ను మర్చిపోయాడు, నేను తన ఆలోచన లేనే, నా కొరకు ఆలోచన కలిగి లేడు అని కుమిలిపోతున్నావేమో. నీ కొరకు తన సొంత కుమారుని వదులుకున్నవాడు ఎందుకు నీ గురించి ఆలోచన కలిగి లేడు? కలిగి ఉన్నాడు. నేను చెప్పనా, సారాను దీవించినట్లుగా, అబ్రహామును దీవించినట్లుగా అతి త్వరలో దేవుడిని దీవించబోతున్నాడు. దేవుడిని దీవించబోతున్నాడు. దేవుని కృప నీకు అధికంగా కలగబోతుంది. వా, దేవుడు ఇప్పుడే నేను స్వస్థపరిచి బలపరిచి నీ గర్భమును దేవుడు తయారు చేయబోతున్నాడు. దాన్ని సిద్ధపరచబోతున్నాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు మేలైన వ్యక్తిని ఈ లోకాన్ని తీసుకుని వస్తాడు. సంగమ నెమ్మది కలిగి ఉండు. నీ గురించి ఆయన చింతించుచున్నాడు గనక నీ చింత యావత్తు ఆయన మీద మోపు. చూడండి, కొందరు ఇంత బరువు నేను తీసుకోలేనండి, ఇంత నేను కష్టపడలేను, మొత్తం అన్ని మోయలేను నేను, నాకు కొంచెం ఇవ్వండి. అవును, ఈ లోకం వారు ఏం చేయగలరో అది కూడా చేసిన దాంట్లో కొంచెమే వారు చేయడానికి ముందుకు వస్తారు. కానీ బైబిల్ చెప్తుంది, నీ కొరకు ఆయన చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయ. అమ్మా, ఆయనకి ఏం అవసరం చెప్పు. దేవుడు సింహాసనాసీనుడు, సింహాసనం మీద కూర్చున్నవాడు. ఆయన దేన్ని పట్టించుకోవాల్సిన పనిలే. దానికి తానుగా ప్రతిదీ కూడా తయారు చేశాడు. దానికి తానుగా అన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఏది దాన్ని ప్రత్యేకంగా పట్టించుకోవాల్సిన అవసరం లే. కానీ మానవ జాతి గురించి, నీ గురించి అని ఎంత ఇష్టపడ్డాడు. ఈ ఉదయం చెప్పనా, భూమి ఆకాశం గతించిపోతుంది, కానీ నువ్వు గతించిపో, నువ్వు గతించిపో. నీ దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఆయనతో మనం త్వరలో ఆయన కలబోతున్నాం, ఆయనతో ఉండబోతున్నాం. ఈ గొప్ప అనుభూతి గొప్పది. దాని కొరకు సిద్ధపడ. నీ గురించి ఆయన చింతిస్తున్నాడు. జాబ్ లేదు కదా, జాబ్ లేక కుటుంబం ఎలా పోషించాలో అర్థం కాక ఏడుస్తున్నావు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు చెప్తున్నాడు, గొప్ప జాబ్ ఇస్తాడు దేవుడు అని చెప్తున్నాడు. అమ్మా, పెళ్ళయ్యి ఎంతగానో వెసికిపోయావు కదా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ముందుకు వెళ్ళావు, కష్టపడి ముందుకెళ్ళావు, ఇబ్బంది పడవు, అందులో దేవుని కృపను చూస్తావు. అయితే నీ గురించి నేను చింతిస్తున్నాను, నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు అని చెప్తున్నాడు. కాస్త సమయం పడుతుంది అంత మారడానికి, ఓపిక కలిగి ముందుకెళ్తే చెప్తున్నాడు. ఈ ఉదయాన్న ఏ విషయం కొరకు నువ్వు చింతిస్తున్నావో ఆ విషయంలో దేవుని సమాధానం దేవునికి ప్రకటించుచున్నాడు. దేవుని సమాధానముతో నీవు నింపబడు, దేవుని సమాధానంతో నింపబడు. ఇప్పుడు యేసు నామములో నింపబడమని కోరుతున్నాను. కళ్ళు మూసుకుంటావా? యోధిని గురించి ప్రార్థన చేస్తాను. గొప్ప సమాధానంతో దేవుడిని నింపునుగాక. కళ్ళు మూసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు గొప్ప సమాధానం ప్రకటించుచున్నాను, గొప్ప నెమ్మదిని ప్రకటించుచున్నాను. ఊహించని కార్యములు నీ బిడ్డలు జరిగించండి. గొప్ప నెమ్మదితో నీ బిడ్డలు పైకెత్తబడినట్లుగా ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించమని కోరుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం నమ్ముతున్నా గొప్ప కార్యాలను చూడబోతున్నా. అమ్మా, నీరసించిపోక, అయ్యా నీరసించిపోక, నీ గురించి యేసే చింతించుచున్నాడు. God bless you. See you tomorrow.